ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నప్పుడు మనము చూసి మన ఆలోచన చొప్పున వాళ్ళను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తే ఆ ఓదార్పు సరిగా ఉండదు. ఎదుటి వ్యక్తుల బాధను మనము దేవుడి ఆలోచనలో నుంచి చూడాలి. అప్పుడు మనము వాళ్ళని సరిగ్గా ఓదార్చగలుగుతాం. కొన్ని సందర్భాలలో మనం ఎంత బాధపడుతున్నా, ఎంత శ్రమ పడుతున్నా దేవుడు కదలడు. ఎందుకంటే చాలా సందర్భాలలో మనము ఎదుటి వ్యక్తులు బాధలో ఉన్నప్పుడు స్పందించకపోవడమే వారిని ఓదార్చడం అంటే. ఇది అర్థం కావడానికి మనుషులకి జీవితకాలం పడుతుంది. అర్థం కాకుండా కూడా చచ్చిపోతారు. అవునండి, అర్థం కాకుండా కూడా చచ్చిపోతారు. మన దృష్టిలో స్పందన ఏంటంటే, ఒక వ్యక్తి బాధపడుతుంటే ఏదన్నా కానీ ఆడు భుజం మీద చేసి ఏం కాదని చెప్పాలి. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దుఃఖంలో నుంచి అతడు దేవుడిని దగ్గరగా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు అతడిని దుఃఖపడనిస్తే అతడు ఒంటరిగా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటాడు.